హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఘ్ను బ్లాగ్స్. ఈరోజు గురు పౌర్ణమి, అలాగే థర్స్డే. 1 ఇయర్కి ఒకసారి వచ్చే పౌర్ణమి చాలా ముఖ్యమైనదంట. అందుకని చెప్పేసి మనం గిరి ప్రదక్షిణ అరుణాచలంకి అయితే వెళ్తున్నాం, గిరి ప్రదక్షిణ చేయాలని చెప్పేసి. ఇప్పుడే ఫ్రెండ్స్ అందరం అయితే అనుకొని ఉన్నాము. ఇంకైతే మనము కార్ తెచ్చేకైతే వెళ్ళిన వాళ్ళు ఇంకా కార్ తెచ్చి ఇంకా మన ఇంటికాడికి వస్తాం, మనం స్టార్ట్ అయిపోతాము. మన లగేజ్ అంతా ప్యాకింగ్ అయితే చేసేసుకున్నాము. ఇప్పుడైతే జనాలు ఫుల్ ఉంటా అంటున్నారు మా ఇంట్లో. ఇంకా అక్కడికి వెళ్ళి చూడాలి జనాలు ఉన్నాయి ఏమున్నా. మనమైతే గిరి ప్రదక్షిణ చేసి ఆ శివుని దర్శనం అయితే సక్సెస్ఫుల్గా చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నా. మీరు కూడా వెళ్ళాలనుకుంటే నా వీడియో చూసి మళ్ళీ వెళ్ళండి. మనమైతే ఇప్పుడు స్టార్ట్ అయిపోతాము. కింద వాళ్ళు వచ్చినారు, ఫోన్ అయితే చేస్తున్నాను నాకు. ఇంకా మనమైతే స్టార్ట్ అవుతాం పదండి. ఇంక మీకైతే చూపిస్తా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడైతే కానీ మిస్ అయితే చేసుకోకండి. వీడియో అయితే చాలా బాగా వస్తుంది. ఎందుకంటే గిరి ప్రదక్షిణ అరుణాచలం చాలా మందికి తెలుసో తెలీదో నాకు తెలీదు. గిరి ప్రదక్షిణ చేసేది నీకు పెడతాను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. మొత్తము 14 కిలోమీటర్స్ అయితే ఉంటుందంట. ఎన్ని అవర్స్ పడుతుందో చూస్తాం, మనకి వెయిట్ అండ్ సీ. ఇంకంతా మన వాళ్ళు అయితే సిద్ధం అయిపోయారు. మనమైతే అరుణాచలం వెళ్ళాలి. కార్ వస్తే స్టార్ట్ అవుతాం. అసలు చూడు సిగ్గుపడతాను. ఇంకా మనమైతే అరుణాచలంకి అయితే స్టార్ట్ అయిపోయినాము. కార్ వచ్చింది కాబట్టి ఇంకా ఎక్కేసి అందరం కలిసి ఇంకైతే దారిలో వెళ్ళేటప్పుడు అయితే ఆగైతే పెట్రోల్ అయితే పట్టించుకున్నాం ఫుల్ ట్యాంకు. ఇంకా మేమైతే ఘాట్ రోడ్కి అయితే ఎక్కినాం. ఇప్పుడే చూడండి, అసలు క్లైమేట్ అయితే చాలా బాగుంది. అసలు వెళ్ళే రూట్ అయితే అస్సలు పీస్ఫుల్గా, కోతులు, నేచర్ అసలు చూడండి ఎంత బాగుందో. కడప టు అరుణాచలం డిస్టెన్స్ అయితే 300 కిలోమీటర్స్ అయితే వస్తుంది. ఇంకా జర్నీ టైం వచ్చి 6 అవర్స్ అయితే పట్టింది మాకైతే. ఇంకా మేమైతే అరుణాచలంకి అయితే ఫైనల్గా రీచ్ అయితే అయిపోయినాం. మేమైతే కారు పెట్టేదానికైతే అసలు స్థలమే లేదు. అన్నీ ఎత్తికైతే ఒకసారి అయితే మనమైతే కార్ అయితే సేఫ్గా పార్క్ అయితే చేసినాము. మేము వెళ్ళిన టయానికి అయితే 10 అయితే అయింది. అసలు జనాలు అయితే చూడండి ఎంతమంది అయితే ఉన్నారు, ఫుల్ క్రౌడ్ అసలు. ఇంకా మనమైతే మెయిన్ ఎంట్రన్స్ గోపురం దగ్గర అయితే ముక్కొని గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేస్తాం. చూడండి ఇక్కడైతే ఫుల్ జనాలు అయితే ఉన్నారు. గిరి ప్రదక్షిణ అయితే ఎప్పుడైనా చేయొచ్చు. ఎందుకు ఈరోజు ఇంతమంది జనాలు ఉంటారంటే ఈరోజు గురు పౌర్ణమి. 1 ఇయర్కి అయితే ఒకసారి అయితే వస్తుంది. మామూలు రోజులు చేసేది వేరు, ఈరోజు చేసే పుణ్యం వేరు. అందుకని చెప్పేసి అయితే చాలా మంది అయితే జనాలు ఉన్నాం. మనం కూడా చేయాలి, ఎట్టయితే అట్టయితే అని చెప్పి అయితే మనమైతే స్టార్ట్ అయిపోయినాం. ఇంకా మనకైతే గిరి ప్రదక్షిణ అయిపోయే లోపల ఎన్ని అవర్స్ అయితే పడుతుందో మీకైతే చెప్తాను. మనమైతే ఇప్పుడు స్టార్ట్ అయిపోయినాం, చేస్తున్నాం. చూడండి అయితే మన ఫ్రెండ్స్ అయితే ఇంకా ఈ గిరి ప్రదక్షిణ చేసే దారిలో అయితే 8 or 9 శివలింగాల టెంపుల్స్ అయితే వస్తాయి. ఇంకా వినాయకుడు టెంపుల్, సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్, సాయిబాబా టెంపుల్ అని చెప్పి చాలా టెంపుల్స్ అయితే ఉంటాయి. ఇప్పుడు ఈ గిరి ప్రదక్షిణ టైంలో దర్శనం చేసుకోలేము. మీరైతే ఉండి దర్శనం చేసుకోవాలంటే చేసుకోండి, ఎందుకంటే జనాలు అయితే ఫుల్ ఉంటారు. మామూలు రోజుల్లో వెళ్తే ఇంతమంది జనాలు అయితే ఉండరు. చుట్టుపక్కల ఉన్న టెంపుల్స్ అని ప్రతి ఒక్కటైతే దర్శనం చేసుకోవచ్చు మనము. ఇంకా మేమైతే మధ్య మధ్యలో 3-4 సార్లు అయితే ఆగి రెస్ట్ తీసుకొని అయితే మళ్ళీ స్టార్ట్ అవుతున్నాము. నేను, నాని, కార్తిక్, శ్రావణ్, సుమన్ అయితే గిరి ప్రదక్షిణ చేస్తున్నాం. చూడండి అసలు మధ్య మధ్యలో ఆగుతా. ఇంకా మీకైతే గిరి ప్రదక్షిణ చేసే మధ్యలో దారిలో అయితే మోక్ష మార్గం అని చెప్పి అయితే కనపడుతుంది. అక్కడికి వెళ్దామని నేనైతే 3 times వెళ్ళిన. ఇప్పుడు అరుణాచలము 3 times అయితే చూడలేకపోయినా, ఎందుకంటే ఎప్పుడు వెళ్ళినా ఫుల్ జనాలు అయితే ఉంటారు. మామూలు టైంలో అయితే నేను వెళ్ళలేదు. అసలు ఆ మోక్ష మార్గం నుంచి రావాలంటే మనకైతే చాలా అదృష్టం ఉండాలంటారు. మాకైతే ఈసారికి అదృష్టం లేదేమో, ఎందుకంటే జనాలు అయితే చూడండి అసలు దర్శనంకి ఉన్నట్టు ఉండదు. అసలు యాడికైతే లైన్ ఉంది చూడండి. ఇంకా మేమైతే ఆ జనాల్లో ఉండలేకైతే వెళ్ళిపోయినాం. ఆ మోక్ష మార్గం దర్శనం చేసుకోకుండా మామూలు రోజులో వెళ్తే ఇంత అయితే జనాలు ఉన్నారు. కాబట్టి ఈసారి ఎప్పుడైనా మామూలు రోజులో వెళ్ళినప్పుడు అయితే మనమైతే తప్పకుండా అయితే దర్శనం చేసుకోవాలి మోక్ష మార్గము. ఇంకా మనమైతే సక్సెస్ఫుల్ గా గిరి ప్రదక్షిణ అయితే కంప్లీట్ చేసేసుకున్నాం. 14 కిలోమీటర్స్ మనకైతే 6 అవర్స్ అయితే పట్టింది. మేము గిరి ప్రదక్షిణ చేసేది అయిపోయేటప్పటికి 4:30 అయితే అయింది. అప్పటికైతే జనాలు ఫుల్ ఉన్నారు. దర్శనం చేసుకున్నామంటే 18 గంటలు పడుతుందంట. అందుకని చెప్పేసి అయితే మేము 2-3 times అయితే వచ్చినామని చెప్పి అయితే మేమైతే రిటర్న్ కడపకి అయితే స్టార్ట్ అయిపోయినాం. ఫుల్ కాలు నొప్పులు ఉండినాయి, అందుకని చెప్పేసి అయితే వీడియో తీయలేకపోయినా రిటర్న్ వీడియో. మనమైతే ఈసారికి ఆ శివుని దర్శనం చేసుకోలేకపోయినాము. ఇంకా మీరు ఎవరైనా వెళ్ళాలనుకుంటే నా వీడియో అయితే చూసుకొని అయితే వెళ్ళండి, ఎందుకంటే ఇన్ఫర్మేషన్ గా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చేటైతే ఇంకేమాత్రం లేట్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, కామెంట్ చేయండి. బై ఫ్రెండ్స్, యువర్ నెక్స్ట్